హర్యానాలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదు అని ఎగ్జిట్ పోల్స్ మొత్తము కోడై కూశాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా అదే పరిస్థితి. కానీ కట్ చేస్తే హర్యానాలో బీజేపీ పుంజుకుంది, జమ్మూ కాశ్మీర్లో పోటాపోటీ ఇచ్చింది. ఇది మీ పార్టీకి తగినటువంటి గ్రాండ్ విక్టరీ అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ చేసుకున్న లోపమా? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య సోషల్ మీడియాని పెట్టి కొంతమంది వ్యక్తులను పెట్టి ఒక ప్రచారం చేస్తుంది. అయిపోయింది బీజేపీ పని, మోడీ గారి పని అయిపోయిందని చెప్పి ఒక విష ప్రచారం చేస్తున్నారు. హర్యానాలో కూడా ఈ తెలంగాణలో అట్టే చేసిండు. మీకు తెలుసు, తెలంగాణలో యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తుందని చెప్పి ప్రజలు భావించారు. కానీ వీళ్ళు చేసిన విష ప్రచారం, రిజర్వేషన్లు పోతే అంటే బీజేపీ వస్తే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మళ్ళీ బీజేపీ అధికారంకి వచ్చినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ అధికారానికి వచ్చినట్టే అవుతుంది, మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారు. ఇలాంటి ఆరోపణలు చేశారు, నమ్మించారు, మీ దగ్గర నమ్మించారు వాళ్ళు దెబ్బ కొట్టారు. ఇవాళ రేపు మళ్ళా దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి పని చేస్తుంది. మీకు నేషనల్ ఎన్నికలు జరిగినప్పుడు, మొన్న లోక్సభకు ఎన్నికలు జరిగినప్పుడు ఏం చెప్పినండి, భారతీయ జనతా పార్టీ మళ్ళీ కనుక అధికారంకి వస్తే బీసీల రిజర్వేషన్లు అన్నీ కూడా తీసేస్తారు నమ్మించింది. అది ఇక్కడనే పునాది వేసిండ్రు, ఇక్కడనే స్కెచ్ చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. నెంబర్ 2, రాజ్యాంగానే మొత్తం మారుస్తారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉండదు ఇక్కడ. 3, నియంతృత్వ రాజ్యం వస్తుంది. 4, ప్రెసిడెంట్ తరహా రాజ్యం తెస్తారు. ఇక్కడ మోడీ గారే మళ్ళీ శాశ్వత ప్రెసిడెంట్ అయిపోతారు. రష్యా మాదిరిగా అయిపోతుంది. ఇది ప్రజాస్వామ్యం ఉండదు, ఎన్నికలు ఉండవు అనేటువంటి ప్రచారం చేశారు. జరుగుతుందండి, ఇది జరిగే పనేనా? రాజ్యాంగాన్ని శాశ్వతంగా రద్దు చేయగలిగే శక్తి ఎవరికైనా ఉందా? బీసీలకు రిజర్వేషన్లు ఎత్తేసే సత్తా ఎవరికైనా ఉందా? చెప్పండి. ఇక్కడ మొత్తం ఈ పార్లమెంటరీ వ్యవస్థ, అసెంబ్లీ వ్యవస్థ నిర్వీర్యం చేసేసి ప్రెసిడెంట్ రూల్ టైపు అధికారం తీసుకొచ్చే సత్తా ఎవరికైనా ఉందా అండి? అంటే సత్తా లేని ఊహకు కూడా అందులోటువంటి వాటిని కూడా నమ్మించగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఒక గంట నిష్ఠాతులు వాళ్ళు, అందుకని హర్యానా కూడా నమ్మించగలిగిన వాళ్ళు. కానీ జమ్మూ కాశ్మీర్లో 370 అధికరణ రద్దుతోటి కాశ్మీర్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఇది మా క్రెడిట్ అని చెప్పుకున్నటువంటి బీజేపీ అక్కడ అధికారాన్ని చేపట్టలేకపోయింది. అది కాంగ్రెస్ క్రెడిటా, మీ వైఫల్యమా? యాక్చువల్గా సరే, అక్కడ ఎవరి వైఫల్యం అనేది అదొక పెద్ద సబ్జెక్టు, డిబేటు. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల ఇలా ఒకనాడు రావణ కాష్టంగా కాలినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ కాపాడబడ్డది, శాంతి నెలకొల్పబడ్డది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నటికీ భారత్లో భాగమైనటువంటి సందేశం ఇచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పి ఇవాళ ఒక హెచ్చరిక చేసింది. అక్కడ మా ఎజెండా ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఎజెండా కాదు, మా ఎజెండా గీ ఎజెండా. 370 ఆర్టికల్ రద్దు వెనుక ఉన్నటువంటి ఎజెండా గిది. ఇంత పెద్దదాన్ని నువ్వు ఎన్నికలతో ఎట్లా ముడిపడతావు చెప్పండి?